ఇది కేవలం యాత్ర కాదు, ఇది యాదవ గుండెల్లో రగిలే గౌరవ గాథ. అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో దేశాన్ని దాటి గడ్డను చీల్చి సాగుతున్న రెజంగ్లా రజ కలశ యాత్ర కాశ్మీర్ మట్టి నుండి కన్యాకుమారి తీరాల వరకు, గుజరాత్ గర్వం నుండి ఆసాం అందం వరకు మన శౌర్యాన్ని మోసుకెళ్తున్నది రెజంగ్లా కలశ్. తెలంగాణ రాష్ట్రంలో చింతల రవీంద్రనాథ్ యాదవ్ గారి నేతృత్వంలో ప్రతి గ్రామం, ప్రతి యాదవ కుటుంబం ఈ మహాయాత్రలో ఒక్కటిగా నిలబడాలి. ఒక్క కలశం లక్ష గుండెల గర్వం, ఒక్క గలం దేశమంతా మారుమోగే శక్తి. జై మాధవ్, జై యాదవ్. యాదవ్ రెజిమెంట్ లక్ష హమారా, యాదవ్ రెజిమెంట్ లక్ష హమారా. జరిగిన కథ ఇది మాసిపోనిది, చెప్పక మేము కదిలాము. రేజాంగ్లా యుద్ధగాథ ఇంటింటికి చేర్చగ కదిలాము. నవ్వుతూ నవ్వుతూ దేశం కోసం 62ల ప్రాణాలిచ్చిరే. నవ్వుతూ నవ్వుతూ దేశం కోసం 62ల ప్రాణాలిచ్చిరే. యాదవ వీరుల పాదధూళిని తిలకము దిద్దక కదిలాము. రేజాంగ్లా యుద్ధగాథ ఇంటింటికి చేర్చగ కదిలాము. రేజాంగ్లా యుద్ధగాథ ఇంటింటికి బలమది స్వల్పమే. యాదవ వీరులు నిరాయుధులే. హిందూ పుత్రులు గర్జిస్తూ ధైర్యముతో పోరాడిరే. 123 దినాలు కంప్లీట్ చేసుకొని ఖమ్మం జిల్లాలోని కామేపల్లి మండలం పనితపురంకి వచ్చాము. ఇక్కడ భవ్యంగా మన సంస్కృతి ఏందో తెలియజేసేటట్టు గంగిరెద్దులని, అలాగే మన కోలాటాన్ని, మన సంస్కృతి చాటి చెప్పేటట్టు ఇక్కడ చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇంకా కూడా అక్కడ వాన పడ్డది ఖమ్మంలో. అది వాన పడకుండా ఇంకా కూడా అక్కడ బాగా అవుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ ఆ లోటు అనేది ఇక్కడ ఖమ్మంలో ఇక్కడ తీర్చారు మీ అందరికీ. కలశ యాత్ర బీహార్ రాష్ట్రం నుండి పాట్నా నుండి ఏప్రిల్ 13న ప్రారంభమయ్యి బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలలో పూర్తి చేసుకొని 9వ తారీఖు నాడు మన తెలంగాణ రాష్ట్రంలోకి ఎంటర్ కావడం జరిగింది. ఆ రోజు మన తెలంగాణ అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చింతల రవీంద్ర గారి నాయకత్వంలో భారీ ఎత్తున స్వాగతం పలికి అక్కడ నుండి జిల్లాలు తిరుగుకుంటూ మనకి నల్గొండ జిల్లా నుండి, సూర్యాపేట నుండి నిన్న 13వ తారీఖున మనం నాయకునిగూడెం దగ్గర రిసీవ్ చేసుకొని
ఎంతో మంది ఏళ్ల మంది యాదవులతోటి సానుభూతి పరులతోటి మనం ఈ ర్యాలీని కొనసాగించుకున్నాం. మిత్రులారా, రెజంగ్లా అనేది మన ఇండియాకు చైనాకు మధ్య 1962లో యుద్ధం జరిగిన ప్రాంతం అది. ఆ యుద్ధంలో ప్రపంచంలో జరిగినటువంటి ఏ యుద్ధంలో అయినా అతి కొద్ది మంది 114 మంది మాత్రమే ఉన్నటువంటి, అంటే 120 మంది ఒక రెజిమెంట్ లో 120 మందిలో 114 మంది మాత్రమే ఉన్నటువంటి మన యాదవ యోధులు 5000 మంది సంబంధించిన చైనా సైనికుల్ని తరిమి కొట్టి 1348 మంది అక్కడ హత్య కాబట్టారు. అంటే ఒక్కరికి 10 మంది చొప్పున 114 మంది 1348 మందిని చేసినటువంటి చరిత్ర, ఓడించినటువంటి చరిత్ర ఒక్క రెజంగ్లాలో ఒక్క యాదవులకు మాత్రమే ఉంది. ఈ రెజంగ్ కలశ యాత్ర అనేది బీహార్ నుంచి మొదలయ్యి ఎన్నో కష్టాలకి ఓర్చి ఈ యాత్ర చేస్తున్నందుకు ముందుగా కెప్టెన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారికి జబ్బుల శ్రీనివాస్ అన్నకి, యాదవ్ విజన్ నుంచి కిరణ్ అన్న ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మన యాదవులని, యాదవుల చరిత్రని దేశం మొత్తం తెలియజేయడానికి ఒక యాదవ్ విజన్ అనేది ఒక ఛానల్ పెట్టి కూడా మన యాదవుల ముందుకు తీసుకుపోతున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే అఖిల భారత యాదవ జనరల్ సెక్రటరీ శ్రీహరి అన్న గారికి, అఖిల భారత యాదవ జిల్లా ప్రెసిడెంట్ చిలకల వెంకట నరసయ్య గారికి, అలాగే వారితో పాటు చాలా మంది వచ్చారు, నక్క మహేష్ గారు, ఇంకా చాలా మంది వచ్చారు. వారికి కూడా యాదవుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా యాదవులంటే ఈ ప్రపంచంలోనే ఒక చరిత్ర కలిగిన యాదవుల్ని ఈ రోజు కూడా మల్లిబాబు అన్న చెప్పినట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించకపోవడం చాలా దురదృష్టకరమైనప్పటికీ మనకు శ్రీకృష్ణ పరమాత్మ ఆశీస్సులతో కర్మణ్యవాధికారిస్తూ 1962లో మన భారతీయుల కోసం ఎంతో త్యాగం చేసి వాళ్ళు మన 114 మంది అమరులయ్యారు. అదేవిధంగా రాత్రి హోలీ జరిగేని యాదవ వీరులు ప్రతి తూటాకు తమ ఛాతీలే చూపిరే. గాయపడినను కదలక వదలక రేజాంగ్లా కై నిలిచిరే. 1400 శత్రుమూకను 114 సంహరించిరే. ఆ పూర్వీకుల వీర బలిదాన కథ వినిపించగ కదిలాము. వీర యాదవుల ఈ గాథ ఇంటింటికి చేర్చగ కదిలాము. వీర యాదవుల ఈ గాథ ఇంటింటికి చేర్చగ కదిలాము. వందనము అభివందనము యాదవ వీరులకు వందనము. వందనము శతవందనము యాదవ వీరులకు వందనము. వందనము శతవందనము యాదవ జవాన్లకు వందనము. వందనము శతవందనము జవాన్ వీరులకు వందనము. ఇది రేజాంగ్లా రజ కలశ యాత్ర, రేజాంగ్లా రజ కలశ యాత్ర. ఇది రేజాంగ్లా రజ కలశ యాత్ర, రేజాంగ్లా రజ కలశ యాత్ర. ఎప్పుడెప్పుడు వీరాధి వీరుల గాథలు వినిపించబడేనో. రేజాంగ్ల వీర గౌరవ గాథ అప్పుడన్నిటికీ ముందుండునోయ్. ఆహిర్ యాదవ వీరుల గాథ కనులు చెమరింపజేసేనోయ్. దేశం కోసం రగలని రక్తం, రక్తం కాదది నీటి సమం.
గర్వించదగిన రెజంగ్ల గాథకు ఏది సాటి రాదు నిజం. చైనా దుండగుల ఎత్తి కొట్టి తుద ముట్టించి కథగా మార్చిరే. హిమాలయమే శోకించెనే సూర్య నేత్రమే. తెలంగాణ రాష్ట్రంలోకి మొన్న 9వ తారీఖున రావడం జరిగింది. ఈ యాత్రని మరి అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చింతల రవీంద్ర గారి నాయకత్వంలో మరి టీమ్ లీడర్సు మరి అదేవిధంగా చక్కుల శ్రీనివాస్ గారితో పాటు వారి టీంతో పాటు తెలంగాణ రాష్ట్ర యాదవులందరూ కూడా స్వాగతం పలికి మరి వివిధ జిల్లాలలో నల్గొండ జిల్లా ముగించుకొని టీమ్ లీడర్ కిరణ్ గారు 62 నుండి 1965 వరకు జరిగినటువంటి భారత్ చైనా యుద్ధంలో యాదవ రెజిమెంటు తరఫున ఆ రోజు 120 మంది ఆ యాదవ రెజిమెంటు తరఫున మరి చైనా వారిని 2000 మందిని కూడా ఎదుర్కొంటూ మన భారత భూగడ్డ మీదకి భూభాగం మీద కాలు పెట్టనీయకోకుండా వారికి ముచ్చెమటలు పట్టించి మరి 2000 మందిని కూడా తరిమి మన సందర్భంలో మన యాదవులు 114 మంది ఆ రోజు బలిదానాలు అయ్యారు. ఈ యొక్క భారతదేశం కోసం వారి కలిసి యాత్రను మరి ఈరోజు ఏప్రిల్ 13న బీహార్ రాష్ట్రంలో మొదలుకొని మరి రేపు మరి నవంబర్ 18వ తారీఖున జంతర్ మంతర్ దగ్గర ఈ యాత్ర ముగుస్తూ ఉంది. అక్కడ మరి కోట్ల మందితోటి మరి యాదవుల మహాసభ ఉంటుంది. మరి యాదవుల మహాసభ ఎందుకంటే మరి ఇంత జరిగినప్పటికీ ఈ ప్రభుత్వాలు సైనికులకు ప్రాణత్యాగాలు చేసినప్పటికీ గుర్తింపు లేదు. మరి ఆ గుర్తింపు రావాలంటే అరే జడ్జిమెంటు మరి రద్దు చేశారు. దాన్ని పునఃప్రారంభించాలని మరి ఆల్ ఇండియా అఖిల భారత యాదవ మహాసభ కోరుతా ఉన్నది. చివరి సైనికుని కడబొట్టు వరకు రక్త సమరమే జరిగనే. ఆఖరు శ్వాస దాకా తుపాకి వీడక పోరాడిరే. రెజంగ్లకు పట్టిన పీడను సరైన వేళకు దులపక కదిలారే. భారత మాత కోసం ప్రేమగా తమ ప్రాణాలర్పించారే. యాదవ వీరుల పాదధూళిని తిలకము దిద్దక కదిలాము. రేజాంగ్ల యుద్ధగాథ ఇంటింటికి చేర్చగ కదిలాము. వందనము అభివందనము యాదవ వీరులకు వందనము. వందనము శతవందనము యాదవ వీరులకు వందనము. యాదవ రెజిమెంట్ లక్ష్య హమారా. యాదవ రెజిమెంట్ లక్ష్య హమారా. జరిగిన కథ ఇది మాసికోనిది చెప్పక మేము కదిలాము. రేజాంగ్ల యుద్ధగాథ ఇంటింటికి చేర్చగ కదిలాము. వందనము అభివందనము యాదవ వీరులకు వందనము. యాదవ మహాసభ మహబూబాబాద్ జిల్లా ఆధ్వర్యంలో రేజంగ్ల కలశ యాత్ర 1962 నవంబర్ 18న లడఖ్లో పోరాటానికి ధైర్యానికి వారు చేసిన త్యాగానికి వారి పేరు పైన భారత సైన్యంలో రెజిమెంటల్ ఏర్పాటు చేయాలనే డిమాండ్తో ఈ యొక్క భారతదేశ యాత్ర అమరులయ్యారు. వారి వీరోచిత పోరాటానికి ధైర్యానికి వారు చేసిన త్యాగానికి వారి పేరు పైన భారత సైన్యంలో రెజిమెంటల్ ఏర్పాటు చేయాలనే డిమాండ్తో ఈ యొక్క భారతదేశ యాత్ర బీహార్ రాష్ట్రంలో ప్రారంభమై జార్ఖండ్ మధ్యప్రదేశ్లో ప్రారంభమై ఆగస్టు 14వ తేదీ గురువారం మన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సాయంత్రం 4 గంటలకు మహాత్మా జ్యోతిబా ఫూలే విగ్రహం ఇళ్ల బైపాస్లో సైనికులను తొలగించుకుంటూ జరిగే ర్యాలీలో యువకులు మేధావులు మహిళలు అధిక సంఖ్యలో స్వచ్ఛందంగా పాల్గొని ఈ యొక్క బైక్ ర్యాలీని విజయవంతం చేయగలని కోరుతున్నాం. ఇట్లు ఎట్ల వేలునిధి చెప్పగా మేము కదిలాము. రేజాంగ్ల యుద్ధగాథ ఇంటింటికి చేర్చగ కదిలాము. నవ్వుతూ నవ్వుతూ దేశం కోసం 62 ప్రాణాలిచ్చిరే. నవ్వుతూ నవ్వుతూ దేశం కోసం 62
యుద్ధంలో ప్రాణాలిచ్చిరే యాదవ వీరుల పాదధూళిని తిలకము దిద్దక కదిలాము రేజాంగ్ల యుద్ధగాథ ఇంటింటికి చేర్చక కదిలాము రేజాంగ్ల యుద్ధగాథ ఇంటింటికి చేర్చక కదిలాము వందనము అభివందనము యాదవ వీరులకు వందనము వందనము శతవందనము యాదవ వీరులకు వందనము వందనము శతవందనము యాదవ జవాన్లకు వందనము వందనము శతవందనము జవాన్ వీరులకు వందనము ఇది రేజాంగ్ల రజ కలశ యాత్ర రేజాంగ్ల రజ కలశ యాత్ర ఇది రేజాంగ్ల రజ కలశ యాత్ర రేజాంగ్ల రజ కలశ యాత్ర यादव रेजिमेंट लक्ष्य हमारा यादव रेजिमेंट लक्ष्य हमारा సంఖ్యా బలమది స్వల్పమే యాదవ వీరులు నిరాయుధులే హిందూ పుత్రులు గర్జిస్తూ ధైర్యముతో పోరాడిరే 3000 చైనా సైనికులే రేజాంగ్లను ఆక్రమించిరే 124 యాదవ వీరులే విరుచుకుపడిరే వారి రక్తపు అడుగులలో పావని నాట్యమోలి జరిగని యాదవ వీరులు ప్రతి తూటాలు తమ ఛాతీలో ఊపిరే